హలో ఎవ్రీవన్. సో మనం లాస్ట్ క్లాస్లో ఏం నేర్చుకున్నాం? ఎస్డిఎల్సి, ఎస్టిఎల్సి అండ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ టెస్టింగ్ నేర్చుకున్నాం, రైట్? సో మీకు ఆ లింక్స్ కావాలంటే కింద డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తారు. యూ కెన్ టేక్ దట్ అండ్ యూ కెన్ వాచ్ ఇట్. ఓకే, అవి ఓపెన్ చేసి మీరు చూడొచ్చు. ఇప్పుడు మనం ఈ క్లాస్లో లెవెల్స్ ఆఫ్ టెస్టింగ్ నేర్చుకున్నాం అండి. ఇది చాలా అంటే చాలా ఇంపార్టెంట్ టాపిక్. లెవెల్స్ ఆఫ్ టెస్టింగ్. లెవెల్స్ ఆఫ్ టెస్టింగ్ అంటే ఏంటి? అసలు ఏ లెవెల్లో ఎవరు టెస్ట్ చేస్తారు, అసలు టెస్టింగ్లో ఎన్ని లెవెల్స్ ఉంటాయి, ఇది లెవెల్స్ ఆఫ్ టెస్టింగ్ అనమాట. ఓకే, నౌ వీఆర్ గోయింగ్ టు స్టడీ అబౌట్ లెవెల్స్ ఆఫ్ సాఫ్ట్వేర్ టెస్టింగ్. ఫస్ట్ లెవెల్. ఈ ఫస్ట్ లెవెల్ ఏంటి అంటే, డెవలపర్స్ అప్లికేషన్ డెవలప్ చేసిన తర్వాత ఎలా చేస్తారు? ఒక్క డెవలపరే మొత్తం అప్లికేషన్ డెవలప్ చేసేస్తాడా? లేదు కదా. 4-5 డెవలపర్స్ కలిసి ఒక అప్లికేషన్ని డెవలప్ చేస్తారు, రైట్? సో అప్లికేషన్ మొత్తం ఒకళ్ళే డెవలప్ చేయనప్పుడు కొంచెం కొంచెంగా ఒక అప్లికేషన్లో ఒక 100 మాడ్యూల్స్ ఉంటే ఒకళ్ళు 20 చేస్తారు, ఇంకొకళ్ళు కొన్ని చేస్తారు, ఇంకొకళ్ళు కొన్ని చేస్తారు. మాడ్యూల్స్ అంటే ఏంటి? మాడ్యూల్ అంటే ఒక స్మాల్ పార్ట్ అన్నమాట. మాడ్యూల్ అంటే ఒక స్మాల్ యూనిట్. ఒక్కొక్క యూనిట్ని ఒక్కొక్క మాడ్యూల్ అని పిలుస్తాం. ఈ ఒక యూనిట్ డెవలప్ చేసిన తర్వాత ఆ యూనిట్ని వాళ్ళే టెస్ట్ చేసి చూడాలి. ఫస్ట్ ఒక యూనిట్ డెవలప్ చేశారు, ఒక యూనిట్ డెవలప్ అయిన తర్వాత ఆ యూనిట్ కరెక్ట్గా పనిచేస్తుందా లేదా అని చెప్పి టెస్ట్ చేస్తారు. దీన్నే మాడ్యూల్ టెస్టింగ్ అంటారు. అంటే ఆ ఒక్క మాడ్యూల్నే, వాళ్ళు చేసిన ఒక్క మాడ్యూల్నే స్పెసిఫైడ్గా ఒక్క మాడ్యూల్నే డెవలప్ చేసి ఆ మాడ్యూల్ని టెస్ట్ చేసుకున్న తర్వాతే నెక్స్ట్ మాడ్యూల్ డెవలప్మెంట్కి వెళ్తారనమాట. ఈ మాడ్యూల్ టెస్టింగ్నే మనం యూనిట్ టెస్టింగ్ అని పిలుస్తాం. ఓకే, టెస్టింగ్ అండ్ ఇండివిజువల్ మాడ్యూల్స్ ఆఫ్ ద అప్లికేషన్. Testing an individual module of the application is called unit testing. Testing an individual module of an application is called unit testing. అంటే ఒక్కొక్క మాడ్యూల్ని డెవలప్ చేసినప్పుడు వాటిని వాళ్ళు టెస్ట్ చేస్తారు. ఎవరు డెవలప్ చేస్తారు? డెవలపర్స్ డెవలప్ చేస్తారు. మరి ఎవరు టెస్ట్ చేస్తారు? డెవలపర్లే టెస్ట్ చేస్తారు. ఎందుకంటే మనకి అప్లికేషన్ రెడీ అయిన తర్వాత వస్తుంది తప్ప ఒక్కొక్క మాడ్యూల్ ఇచ్చి మళ్ళీ టెస్ట్ చేయమని అడగరు. సో మనకి ఒక మాడ్యూల్స్ని అంటే ఫ్రంట్ ఎండ్, బ్యాక్ ఎండ్ అన్నీ కలిపి దాని ప్యాకేజ్ని తీసుకొచ్చి మనకి ఇస్తేనే మనం దాన్ని టెస్ట్ చేస్తామన్నమాట. సో ఫస్ట్గా డెవలపర్లు ఎప్పుడైతే ఒక యూనిట్ ఆఫ్ ద కోడ్ రాసి వాటిని టెస్ట్ చేసుకుని అది బాగా పనిచేస్తుందని తెలిసిన తర్వాతే ఇంకొక మాడ్యూల్ని డెవలప్ చేస్తారు. అలా ఇండివిజువల్ మాడ్యూల్స్ని టెస్ట్ చేయడాన్ని యూనిట్ టెస్టింగ్ అని పిలుస్తాం. What is unit testing? Unit testing means testing the individual module of the application. Testing an individual module of the application. Testing an individual module of the application is called unit testing. Who will do this unit testing? Ever చేస్తారు యూనిట్ టెస్టింగ్? ఎవరు చేస్తారండి? ఫస్ట్ లెవెల్ ఆఫ్ టెస్టింగ్ యూనిట్ టెస్టింగ్ ఎవరు చేస్తారు? Developers will do unit testing. Developers will develop the unit and they will test that individual module is called unit testing. Okay, developers ఈ యూనిట్ టెస్టింగ్ని చేస్తారు. ఓకే, డెవలపర్స్ విల్ డూ యూనిట్ టెస్టింగ్. డెవలపర్లు యూనిట్ టెస్టింగ్ చేస్తారు. ఇది అర్థమైంది కదా. వాళ్ళు డెవలప్ చేసిన మాడ్యూల్స్ని ఫస్ట్ వాళ్ళే టెస్ట్ చేస్తారండి. నా దగ్గర మాడ్యూల్ డెవలప్ అయిపోయింది, వేరొకరి దగ్గర ఇంకా కొన్ని మాడ్యూల్స్ డెవలప్ అయ్యాయి. ఇప్పుడు ఈ మాడ్యూల్స్ని ఏం చేయాలి అంటే ఇంటిగ్రేట్ చేయాలి. ఈ మాడ్యూల్స్ అన్నిటినీ కలపాలి. ఈ మాడ్యూల్స్ అన్నిటినీ కలిపిన తర్వాత ఏం చేయాలి? ఒక్క మాడ్యూల్ నుంచి డేటా ఇంకో మాడ్యూల్లోకి కరెక్ట్గా వెళ్తుందో లేదో చెక్ చేయాలి. కలిపితే సరిపోదు కదా, కలిపి మళ్ళీ ఒక్కటొక్కటి వర్క్ చేసుకుంటానంటే కుదరదు. ఈ మాడ్యూల్లో ఇచ్చిన డేటా ఈ మాడ్యూల్లోకి కరెక్ట్గా వెళ్ళాలి. అంటే సింపుల్ ఎగ్జాంపుల్ చెప్తాను. రిజిస్ట్రేషన్ చేస్తారు కదా మీరు అప్లికేషన్స్లో. రిజిస్ట్రేషన్ అయిన తర్వాత మీకు మీ మెయిల్ ఐడికి లాగిన్ క్రెడెన్షియల్స్ వస్తాయి. రిజిస్ట్రేషన్ ఏమో ఒక పేజ్లో చేశారు, కానీ క్రెడెన్షియల్స్ ఏ పేజ్లో వచ్చినాయి? లాగిన్ పేజ్లో క్రెడెన్షియల్స్, ఈమెయిల్కి క్రెడెన్షియల్స్ పంపించారు. ఈమెయిల్లో వచ్చిన క్రెడెన్షియల్స్ని మీరు లాగిన్ పేజ్లో యూజర్ నేమో పాస్వర్డ్ ఇచ్చి ఎంటర్ అవుతారు.
అంటే రిజిస్ట్రేషన్ పేజ్ ఒకటి ఉంది, లాగిన్ పేజ్ ఒకటి ఉంది, ఈమెయిల్ని పంపించే వేరే ఇంకొకటి ఉంది. కానీ ఈ అన్నిట్లో ఏమైంది, డేటా ఫ్లో అయిందనమాట. డేటా ఫ్లో జరిగింది. అంటే ఇవి రెండింటిని ఇంటిగ్రేట్ చేసి దీని నుంచి దీనికి, దీని నుంచి దీనికి డేటాని పంపిస్తున్నారు. ఈ డేటా ఫ్లోని మనం ఇంటిగ్రేషన్ టెస్టింగ్ చేసి చెక్ చేస్తాం. ఓకే, మాడ్యూల్స్ అన్నిటిని ఇంటిగ్రేట్ చేసి వాటి మధ్యలో ఉండే డేటా ఫ్లోని టెస్ట్ చేయడాన్ని ఇంటిగ్రేషన్ టెస్టింగ్ అంటారు. ఓకే, యాడింగ్ మోర్ దాన్ వన్ మాడ్యూల్ and verifying the data flow between them is called integration testing. Okay, connecting different modules and verifying the data flow between these modules. data flow ఎటు నుంచి ఎటు వెళ్తుంది, ఎలా జరుగుతుంది, ఈ డేటా ఫ్లోని వెరిఫై చేయడాన్ని we call it as integration testing. Verifying the data flow between the modules is called ఇంటిగ్రేషన్ టెస్టింగ్. ఎవరు చేస్తారు ఇంటిగ్రేషన్ టెస్టింగ్? మాడ్యూల్ రాయడానికి కొంచెం కోడ్ తోటి డెవలప్ చేశారు. ఈ మాడ్యూల్ని కలపడానికి కూడా కోడే కావాలి. ఓకే, సో ఆ కోడ్ ఎవరు రాస్తారు? డెవలపర్లే రాస్తారు. అప్పుడు ఆ టెస్టింగ్ ఎవరు చేస్తారు? డెవలపర్లే చేస్తారు. యూనిట్ టెస్టింగ్, ఇంటిగ్రేషన్ టెస్టింగ్ ఇవి రెండు కూడా డెవలపర్సే చేస్తారనమాట. యూనిట్ టెస్టింగ్ డెవలపర్లే చేస్తారు, ఇంటిగ్రేషన్ టెస్టింగ్ కూడా డెవలపర్సే చేస్తారు. ఓకే, ఫస్ట్ యూనిట్ టెస్టింగ్లో ఏం చేస్తారు? ఒక్కొక్క మాడ్యూల్ని డెవలప్ చేస్తారు. యూనిట్ టెస్టింగ్ is to test the individual modules of the application. Unit testing is to test the individual modules of the application. Integration testing is to test by adding more than one module and verifying the data flow between the modules is called integration testing. ఇవి రెండు ఎవరు చేస్తారు? డెవలపర్స్ చేస్తారండి. ఇవి రెండు ఎవరు చేస్తారు? డెవలపర్స్ చేస్తారు. Right, these two are done by developers. So what is the first level of testing? Levels of testing. What is the first one? First one is unit testing. Okay, testing the individual modules of the application. Testing the individual modules of the application. Individual modules of the application is called unit testing. Individual modules of the application is called unit testing. Who will do this unit testing? Developers will do unit testing. Developers will do unit testing. Okay, developers will do unit testing. Now, what is integration testing? Second level is integration testing. Second level is integration testing. Who will do this integration testing? What is integration testing? Integrating connecting one or more modules and verifying the data flow between the modules between the modules. Verifying the data flow between the modules is called integration testing. Who will do this integration testing? Developers will do integration testing. Connecting one or more modules and verifying the data flow between the modules is called integration testing. Developers will do the integration testing. Okay, ఇప్పుడు ప్రతి దానికి కూడా మనకి కొన్ని అప్రోచెస్ ఉంటాయండి. ఓకే, మనం థర్డ్ లెవెల్ ఆఫ్ టెస్టింగ్కి వెళ్ళే ముందు కొన్ని అప్రోచెస్ చూద్దాం. ఇవి డెవలపర్సే చేస్తారు, కానీ మనం కూడా తెలుసుకోవడం చాలా ఇంపార్టెంట్ అనమాట. ఎందుకంటే వాళ్ళు మన పక్కనే వర్క్ చేస్తారు, అయినా కూడా మనకు వాళ్ళు ఏం చేస్తున్నారో తెలీదు అంటే బాగోదు కదా. సో వాళ్ళు చేసేది కూడా కొంచెం మనం తెలుసుకోవాలి.
యూనిట్ టెస్టింగ్లో కూడా డిఫరెంట్ అప్రోచెస్ ఉంటాయండి. యూనిట్ టెస్టింగ్లో కూడా దే విల్ గో ఇన్ ఏ డిఫరెంట్ అప్రోచెస్. యూనిట్ టెస్టింగ్లో అప్రోచెస్ ఏముంటాయి? యూనిట్ టెస్టింగ్లో జనరల్గా యూస్ చేసే అప్రోచ్ ఏంటంటే వాళ్ళ కోడ్ టెస్టింగ్ చేస్తారనమాట. ఓకే, కోడ్ని టెస్ట్ చేస్తూ ఉంటారు. కండిషనల్ టెస్టింగ్స్ చేస్తూ ఉంటారు, ఇఫ్ కండిషన్స్ని వెరిఫై చేస్తుంటారు, లూప్ టెస్టింగ్ చేస్తుంటారు, లూప్స్ని వెరిఫై చేస్తూ ఉంటారు, లైన్ బై లైన్ కోడ్ వెరిఫై చేసుకుంటుంటారు. ఇవన్నీ కూడా యూనిట్ టెస్టింగ్లో వాళ్ళు చేస్తుంటారు. ఓకే, సో ఇంటిగ్రేషన్ టెస్టింగ్కి కూడా కొన్ని అప్రోచెస్ ఉంటాయి. ఈ ఇంటిగ్రేషన్ టెస్టింగ్ అప్రోచెస్ కొంచెం డిఫరెంట్గా ఉంటాయి. ఐ విల్ గివ్ సమ్ నేమ్స్ ఆఫ్ యూనిట్ టెస్టింగ్ ఆల్సో. యూనిట్ టెస్టింగ్లో కూడా కొన్ని నేమ్స్ ఇస్తాను అప్రోచెస్కి, సో మీకు ఇంటర్వ్యూస్లో యూజ్ అవుతుంది. అప్రోచెస్ ఇన్ యూనిట్ టెస్టింగ్. path testing, loop testing, mutation testing, like this we have different approaches in unit testing. Coming back to the integration testing, in the integration testing also we have different approaches in integration testing. What are the different approaches in integration testing? Approaches in integration testing. What are the approaches in integration testing? ఇంటిగ్రేషన్ టెస్టింగ్లో కూడా కొన్ని అప్రోచెస్ ఉంటాయి. అంటే మాడ్యూల్ని మీరు కనెక్ట్ చేసేటప్పుడు డిఫరెంట్ అప్రోచెస్లో కూడా కనెక్ట్ చేస్తారు. అంటే మనము అంటే ఇక్కడ డెవలపర్స్ అనమాట. ఓకే, డెవలపర్స్ ఈ అప్లికేషన్ని ఇంటిగ్రేషన్ టెస్టింగ్ చేయడం అంటే ఫస్ట్ దాన్ని ఇంటిగ్రేట్ చేస్తారు. ఇంటిగ్రేట్ చేసిన తర్వాత దాంట్లో ఉన్న డేటా ఫ్లోని వెరిఫై చేస్తారు. ఈ ఇంటిగ్రేట్ చేయడానికి డిఫరెంట్ టెక్నిక్స్ కానీ అప్రోచెస్ అనొచ్చు, టెక్నిక్స్ అని కూడా పిలవచ్చు అనమాట. ఓకే, వాళ్ళకుండే అప్రోచెస్ అయినా టెక్నిక్స్ అయినా ఏంటి అంటే, first one, top down approach. Second one, bottom up approach. Third one, big bang approach. Okay, these three are the approaches we have in the integration testing. What is top down approach? Top down approach means the new module added to the existing module. The new module అంటే కొత్త మాడ్యూల్ ఏదైతే మీరు యాడ్ చేస్తున్నారో ఆ మాడ్యూల్ షుడ్ బి చైల్డ్ మాడ్యూల్. అంటే మీరు కొత్త మాడ్యూల్ ఏదైతే ఉన్నదానికి యాడ్ చేస్తున్నారో అది ఎప్పుడు కూడా చైల్డ్ మాడ్యూల్ అవ్వాలి. అంటే మెయిన్ మాడ్యూల్కి మీరు దాని చిన్న మాడ్యూల్స్ని యాడ్ చేయొచ్చు తప్ప చిన్న మాడ్యూల్కి వెళ్ళి పెద్ద మాడ్యూల్ని యాడ్ చేయకూడదు. ఓకే, మెయిన్ మాడ్యూల్ ఏదో దానికి మీరు సంబంధించిన చిన్న మాడ్యూల్స్ని యాడ్ చేసే వాటిని, అంటే ఫస్ట్ మెయిన్ మాడ్యూల్ ఉంటుంది, పేరెంట్ మాడ్యూల్ ఉంటుందంట, దానికి చైల్డ్ మాడ్యూల్, దానికి చైల్డ్ మాడ్యూల్, దానికి చైల్డ్ మాడ్యూల్, ఇలా యాడ్ చేసుకుంటూ వెళ్ళేదాన్ని టాప్ డౌన్ అప్రోచ్ అని పిలుస్తాం. టాప్ డౌన్ అప్రోచ్ అంటే టాప్లో ఉండేది మెయిన్ మాడ్యూల్, అంటే దాని కింద ఉండేవి సబ్ మాడ్యూల్స్ అనమాట. ఫస్ట్ వచ్చేది మెయిన్ మాడ్యూల్, దాని కింద కొంచెం మెయిన్ మాడ్యూల్, దాని కింద కొంచెం మెయిన్ మాడ్యూల్, దాని కింద దాని అంటే పేరెంట్, డాటర్, గ్రాండ్ డాటర్. ఓకే, ఇలా ఉండే వాటిని ఏమని పిలుస్తాం? టాప్ డౌన్ అప్రోచ్. దెన్ ద న్యూ మాడ్యూల్ యాడెడ్ టు ద ఎగ్జిస్టింగ్ మాడ్యూల్ షుడ్ బి చైల్డ్ మాడ్యూల్, the child module of the existing module. Bottom up approach అంటే same, the new module added to the existing module should be parent module. అంటే ఆల్రెడీ ఉన్న ఒక మాడ్యూల్కి మీరు కొత్త మాడ్యూల్ని యాడ్ చేసినప్పుడు ఈ కొత్త మాడ్యూల్ పేరెంట్ అయి ఉండాలంట. మనం టాప్ డౌన్లో ఏం చదువుకున్నాం? టాప్లో ఉండేది పెద్దది, బాటంలో ఉండేది దాని చైల్డ్ అని చెప్పి చదువుకున్నాం. ఇప్పుడు రివర్స్,
బాటమ్ అప్ అప్రోచ్ అంటే బాటంలో ఉన్నది, బాటంలో ఏదైతే ఉందో అది చైల్డ్, దానిపైన మీరు పెట్టేది పేరెంట్. సేమ్ అండి, పేరెంట్ చైల్డ్, ఇక్కడ కూడా అంతే, చైల్డ్ పేరెంట్. బట్ యారో ఏంటంటే పైనుంచి కిందకి, ఇక్కడ యారో కింద నుంచి పైకి వెళ్తుంది. కింద నుంచి పైకి వెళ్ళే యారోని ఏమంటాం? బాటమ్ అప్ అప్రోచ్. ముందు గ్రాండ్ డాటర్ని బిల్డ్ చేస్తారు, దానికి డాటర్ని, దానికి వాళ్ళ మదర్ని బిల్డ్ చేసే దాన్ని మనం ఏమంటాం? బాటమ్ అప్ అప్రోచ్. కింద నుంచి యారో పైకి వెళ్తే దాన్ని బాటమ్ అప్ అప్రోచ్ అంటారు, పై నుంచి యారో కిందకు వస్తే దాన్ని టాప్ డౌన్ అప్రోచ్ అంటారు. ఓకే, ద న్యూ మాడ్యూల్ విచ్ ఈస్ యాడెడ్ టు ద ఎగ్జిస్టింగ్ మాడ్యూల్ షుడ్ బి ద పేరెంట్ మాడ్యూల్ అనమాట. షుడ్ బి పేరెంట్ మాడ్యూల్, షుడ్ బి పేరెంట్ మాడ్యూల్. ఓకే, ఈ రెండు బాగానే ఉన్నాయి. ఓకే, చైల్డ్ మాడ్యూల్, పేరెంట్ మాడ్యూల్ రెండు బాగానే ఉన్నాయి. పేరెంట్ మాడ్యూల్కి చైల్డ్ యాడ్ చేస్తే టాప్ డౌన్ అంటాం, చైల్డ్కి పేరెంట్ని యాడ్ చేస్తే బాటమ్ అప్ అని పిలుస్తాం. అలాగొద్దు అంట, అసలు నాకు టైం లేదు, పేరెంట్ చైల్డ్ ఇవన్నీ చూసుకుని కనెక్ట్ చేసేంత టైం లేదు, నేను మొత్తం ఎక్కడెక్కడ అంటే ఎన్ని మాడ్యూల్స్ ఉన్నాయి అన్ని మాడ్యూల్స్ని ఒకటేసారి కనెక్ట్ చేసేయాలి అంటే దేనికి దేనికి కనెక్షన్ ఉందో, దేనికి దేనికి అంటే ఇప్పుడు లాగిన్, రిజిస్ట్రేషను, ఈమెయిల్ ఇవన్నీ కరెక్ట్ ఉంది, కనెక్ట్ చేసేసి ఇలా అన్నిటిని ఒక్కసారే కనెక్ట్ చేసేసి పెట్టేసి దాన్ని బిగ్ బ్యాంగ్ అప్రోచ్ అని పిలుస్తాం. దీనికి ఇంకొక పేరు కూడా ఉంది, శాండ్విచ్ అప్రోచ్. బిగ్ బ్యాంగ్ అప్రోచ్కి ఇంకొక పేరు ఉంది, శాండ్విచ్ అప్రోచ్. అంటే కనెక్షన్స్ ఏ వేటికి ఉన్నాయో అన్నిటిని కూడా ఒకటేసారి కనెక్ట్ చేసి వాటి డేటా ఫ్లోని ఒకటేసారి టెస్ట్ చేయడం అనమాట. అన్ని డేటా ఫ్లోస్ని కూడా లైన్గా వన్ ఆఫ్టర్ వన్ అన్నీ టెస్ట్ చేసేసారు, దాన్ని బిగ్ బ్యాంగ్ అప్రోచ్ కానీ శాండ్విచ్ అప్రోచ్ అని కానీ పిలుస్తారు. ఓకే, బిగ్ బ్యాంగ్ అప్రోచ్ ఆర్ శాండ్విచ్ అప్రోచ్ అని చెప్పి పిలుస్తాం అనమాట. ఓకే, కనెక్టింగ్ ఆల్ ద మాడ్యూల్స్ ఎట్ ఏ టైమ్. Connecting all the developed modules at a time from all sides is called big bang or sandwich approach. Okay, అప్రోచ్ అని పిలిచినా టెక్నిక్ అని పిలిచినా కూడా ఇదేనండి, మళ్ళీ కన్ఫ్యూజ్ అవ్వకండి. టెక్నిక్స్ అంటే వేరేమో అని. ఇంటిగ్రేషన్ టెస్టింగ్ అప్రోచెస్ అన్నా, ఇంటిగ్రేషన్ టెస్టింగ్ టెక్నిక్స్ అయినా కూడా టాప్ డౌన్ అప్రోచ్, బాటమ్ అప్ అప్రోచ్, బిగ్ బ్యాంగ్ అప్రోచ్ ఇవే చెప్పాలి. ఓకే, సో ఇప్పుడు ప్రాబ్లం వచ్చింది. ఇప్పుడు ఏంటి ప్రాబ్లం అంటే టాప్ డౌన్ అప్రోచ్ బాగానే ఉంది, బాటమ్ అప్ అప్రోచ్ బాగానే ఉంది, బిగ్ బ్యాంగ్ అప్రోచ్ కూడా బాగానే ఉంది. కానీ ఏంటంటే నా దగ్గర ఉన్న డెవలపర్లు, నలుగురు డెవలపర్లో ఒక డెవలపర్ ఎమర్జెన్సీ లీవ్ మీద వెళ్ళిపోయారు. అతనికి ఇచ్చిన మాడ్యూల్స్ డెవలప్ అవ్వలేదు, ఒక సినారియో. ఇంకొక సినారియో ఏంటి అంటే డెవలప్ చేస్తున్నప్పుడు అనుకోకుండా ఒక మాడ్యూల్కి సంబంధించిన కాన్ఫిగరేషన్స్ క్లియర్గా లేవు, సో ఆ మాడ్యూల్ కూడా కంప్లీట్ అవ్వలేదు. రైట్, ఇలా మధ్యలో కొన్ని మాడ్యూల్స్ మిస్ అయితే మొత్తం ఇంటిగ్రేషన్ ఆపేస్తామా? మరి ఏం చేస్తాం? ఇంటిగ్రేషన్ టెస్టింగ్ చేయాలి అంటే మాడ్యూల్స్ ఉంటేనే కదా మరి డేటా ఫ్లో అవుతుంది. టాప్ డౌన్ అప్రోచ్ చేయాలంటే పేరెంట్ చైల్డ్ ఉండాలి, బాటమ్ అప్ చేయాలంటే చైల్డ్ పేరెంట్ ఉండాలి, బిగ్ బ్యాంగ్ చేయాలంటే అన్నీ ఉండాలి. మరి లేకపోతే ఈ మధ్యలో కనెక్టివిటీ ఎలా జరుగుతుంది? ఏమన్నా కొన్ని మాడ్యూల్స్ డెవలప్ అవ్వకపోతే అప్పుడు వాటి కనెక్టివిటీ ఎలా జరుగుతుంది? డెవలప్ అవ్వకపోతే ఏం జరుగుతుంది? డమ్మీ మాడ్యూల్స్ని పెట్టుకొని వెళ్ళిపోతాం అంతే, ఆగం కదా. డెవలప్ అవ్వలేదని చెప్పేసి ఆ ఒక్కదాని కోసం మొత్తం పని ఆపుకోం కదా. ఆ ఒకటి దొరికినప్పుడు ఆ ప్లేస్లో డమ్మీ మాడ్యూల్స్ని యూజ్ చేసుకుంటాం. దాన్ని వీ కాల్ ఇట్ యాజ్ స్టబ్స్ డ్రైవర్స్. స్టబ్స్ అండ్ డ్రైవర్స్ ఆర్ ద డమ్మీ మాడ్యూల్స్ యూజ్డ్ ఇన్ ద ఇంటిగ్రేషన్ టెస్టింగ్. Stubs and drivers are the dummy modules used in the integration testing. Okay, stubs and drivers, okay, these are the dummy modules used in integration testing in place of
in place of the modules which are not developed, in place of the modules which are not developed, in place of the modules which are not developed. Okay, to continue the data flow, ఈ ఇంటిగ్రేషన్ టెస్టింగ్లో డేటా ఫ్లోని ఆపకుండా ఉండడం కోసం వాటి ప్లేస్లో డెవలప్ ఏదైనా అప్లికేషన్స్ డెవలప్ అవ్వకపోతే, ఏమైనా మాడ్యూల్స్ మధ్యలో మాడ్యూల్స్ డెవలప్ అవ్వకపోతే ఆ ప్లేస్లో స్టెప్స్ అండ్ డ్రైవర్స్ని యూస్ చేసి ఇంటిగ్రేషన్ కానిస్తారనమాట. ఓకే, ఈ స్టెప్స్ అండ్ డ్రైవర్స్ ఏం చేస్తాయి? స్టెప్స్ అండ్ డ్రైవర్స్ ఏం చేస్తాయి? మొత్తం ఫంక్షనాలిటీ అవ్వకపోయినా బేసిక్గా అంటే రిజల్ట్ అవుట్పుట్ ఏమొస్తుందో అవుట్పుట్ మాత్రాన్ని అవుట్పుట్ ఒక్కటి చెప్పించేసి పంపించేస్తారనమాట. నామకవాసి ఆ అవుట్పుట్ మాత్రాన్ని అవుట్పుట్ ఏంటో అవుట్పుట్ ఒక్కటి దీని నుంచి అవుట్పుట్ రావాలి, అవుట్పుట్ ఒక్కటే డైరెక్ట్గా దానికి ఇచ్చేసి ఈ అవుట్పుట్ని నువ్వు పక్కన మాడ్యూల్కి పంపించు అని చెప్పి దానికి అందించేస్తాం. అలాగా కొన్ని డమ్మీ మాడ్యూల్స్ని క్రియేట్ చేస్తారు. దట్ వీ కాల్ ఏ స్టబ్స్ అండ్ డ్రైవర్స్. మరి స్టబ్స్ ఎప్పుడు వాడతారు, డ్రైవర్స్ ఎప్పుడు వాడతారంటే స్టబ్స్ ఆర్ యూజ్డ్ ఫర్ టాప్ డౌన్ అప్రోచ్, డ్రైవర్స్ ఆర్ యూజ్డ్ ఫర్ బాటమ్ అప్ అప్రోచ్. ఓకే, స్టబ్స్ ఆర్ యూజ్డ్ ఇన్ టాప్ డౌన్ అప్రోచ్, drivers are used in bottom up approach. Drivers are used in bottom up approach. Okay, so ఇది ఇంటిగ్రేషన్ టెస్టింగ్. సో మనకి నెక్స్ట్ ఉన్న టెస్టింగ్ ఏంటి అంటే, మన థర్డ్ టెస్టింగ్ ఏంటి అంటే, our third testing is సిస్టమ్ టెస్టింగ్. సిస్టమ్ టెస్టింగ్ ఇది చాలా ఇంపార్టెంట్. ఈ టెస్టింగ్ ఎవరు చేస్తారంటే మనమే చేస్తాం. ఓకే, టెస్టింగ్ ద హోల్ అప్లికేషన్, టెస్టింగ్ ద హోల్ అప్లికేషన్, టెస్టింగ్ ద హోల్ అప్లికేషన్ ఈజ్ కాల్డ్ సిస్టమ్ టెస్టింగ్. ఇంటిగ్రేషన్ అయిపోయింది కదా, ఇంటిగ్రేషన్ అయిపోయింది అంటే మాడ్యూల్స్ అన్నింటిని ఇంటిగ్రేట్ చేసి మనకి ఇచ్చారు కదా, ఇప్పుడు మనం దానిపైన సిస్టమ్ టెస్టింగ్ని చేస్తామన్నమాట. అంటే మొత్తం హోల్ సిస్టమ్ని మనం ఇప్పుడు టెస్ట్ చేస్తాం. దట్ వీ కాల్ యాజ్ సిస్టమ్ టెస్టింగ్. హూ విల్ డూ దిస్ సిస్టమ్ టెస్టింగ్? టెస్టర్స్ అంటే మనమే. టెస్టర్స్ విల్ డూ సిస్టమ్ టెస్టింగ్. ఇంటిగ్రేషన్ టెస్టింగ్, యూనిట్ టెస్టింగ్ డెవలపర్లు చేశారు, సిస్టమ్ టెస్టింగ్ మనమే చేస్తామండి. టెస్టర్స్ విల్ డూ సిస్టమ్ టెస్టింగ్. వీళ్ళ దగ్గర చాలా అంటే చాలా అప్రోచెస్, టెక్నిక్స్ ఉంటాయి. వీటి గురించి మనం క్లియర్గా చదువుకుంటాం. సిస్టమ్ టెస్టింగ్ అంటే మీకు తెలియాల్సింది ఏంటంటే ద హోల్ అప్లికేషన్ టెస్టింగ్. టెస్టింగ్ ద whole application is called system testing. Testing the whole application is called system testing. Testers will do system testing. Okay, once the integration testing is completed, they will give that application to the QA environment. In the QA environment, testers will perform system testing. Okay, system testing is conducted in the QA environment. System testing is conducted in QA environment. QA environment. Okay, system testing is conducted on the QA environment. ఇక్కడ కూడా మనకి డిఫరెంట్ అప్రోచెస్ ఉంటాయి, ఇవన్నీ కూడా ఉంటాయి. మనం వీటి గురించి డీటెయిల్గా చదువుకోవాలి. ఇంకా మొత్తం మనం చదివేదంతా కూడా సిస్టమ్ టెస్టింగ్ అండి. ఇప్పుడు మనం చదువుకోబోయే మొత్తం కోర్స్ మొత్తం కూడా ఈ సిస్టమ్ టెస్టింగే చదువుతాం అనమాట. ఓకే, మనం చదువుకోబోయే మొత్తం కంప్లీట్ కోర్స్ అని కూడా సిస్టమ్ టెస్టింగ్లోనే ఉంటాయి. ఇక్కడ నేను కొన్ని అప్రోచెస్ చెప్తాను, బట్ మొత్తం ఇంక మనం చదివే కోర్స్ మొత్తం కూడా సిస్టమ్ టెస్టింగ్ గురించి చదువుతాం. ఏమేమి టెస్ట్ చేస్తాం ఇక్కడ? మనం అప్లికేషన్ యొక్క యూఐని టెస్ట్ చేస్తాం, యూఐ టెస్టింగ్ చేస్తామండి. ఓకే, తర్వాత వాటికి ఫంక్షనాలిటీ అంతా అంటే రిక్వైర్మెంట్స్ అన్నీ కరెక్ట్గా ఉన్నాయో లేదని ఫంక్షనాలిటీ టెస్టింగ్ చేస్తామన్నమాట. తర్వాత మనం నాన్ ఫంక్షనాలిటీ టెస్టింగ్ కూడా చేస్తాం. నాన్ ఫంక్షనాలిటీ టెస్టింగ్ అంటే ఏంటంటే పర్ఫార్మెన్స్, బిహేవియర్ అవన్నీ బాగున్నాయో లేదో కూడా చేస్తాం. ఇందులో వచ్చే సిస్టమ్ టెస్టింగ్లో మనకి మెయిన్గా మనం చేసేవి ఫంక్షనల్ టెస్టింగ్, తర్వాత నాన్ ఫంక్షనల్ టెస్టింగ్. ఫంక్షనల్ టెస్టింగ్ అండ్ నాన్ ఫంక్షనల్ టెస్టింగ్. ఓకే, మనం ఇందులో చేసేవి ఫంక్షనల్ టెస్టింగ్ అండ్ నాన్ ఫంక్షనల్ టెస్టింగ్ అనమాట. సిస్టమ్ టెస్టింగ్లో మనం పర్ఫామ్ చేసేవి ఏంటి? ఫంక్షనల్ టెస్టింగ్, నాన్ ఫంక్షనల్ టెస్టింగ్ పర్ఫామ్ చేస్తాం. ఫంక్షనల్ టెస్టింగ్లో ఏం చేస్తాం? టెస్టింగ్ ద ఫంక్షనాలిటీ ఆఫ్ ద అప్లికేషన్. టెస్టింగ్ ద ఫంక్షనాలిటీ ఆఫ్ ద అప్లికేషన్. టెస్టింగ్ ద functionality of the application. Testing the functionality
of the application. Okay, testing the functionality of the application. Non-functional testing ante enti? Testing the performance and behavior, testing the non-functional features of the application. Non-functional features, non-functional capabilities of the application. Non-functional capabilities of the application. Okay. Testing the functionality of the application. Functionality ante enti? Logics, errors, okay, UI. Okay, here ఏమేం చేస్తాం? UI, business logic, errors, data. ఓకే, ఇవన్నీ కూడా చెక్ చేస్తాం. నాన్ ఫంక్షనల్లో ఏం చేస్తాం మనం? నాన్ ఫంక్షనల్ టెస్టింగ్లో ఏం చేస్తాం? కంపాటబిలిటీ, పర్ఫార్మెన్స్. పర్ఫార్మెన్స్ అంటే స్పీడ్, లోడ్, అవన్నీ పర్ఫార్మెన్స్లోకి వస్తాయి. సెక్యూరిటీ, ఇవన్నీ నాన్ ఫంక్షనల్ టెస్టింగ్స్లో టెస్ట్ చేస్తారనమాట. ఓకే, దిస్ వీ టెస్ట్ ఇన్ ద నాన్ ఫంక్షనల్ టెస్టింగ్స్. ఇన్ ద సిస్టమ్ టెస్టింగ్ వీ పర్ఫార్మ్ ఫంక్షనల్ టెస్టింగ్ అండ్ ఆల్సో నాన్ ఫంక్షనల్ టెస్టింగ్. బోత్ వీ పర్ఫార్మ్ ఇన్ ద సిస్టమ్ టెస్టింగ్. ఎవరు చేస్తారు ఈ సిస్టమ్ టెస్టింగ్? టెస్టర్స్ చేస్తారు. ఓకే, టెస్టర్స్ విల్ డూ సిస్టమ్ టెస్టింగ్. ఇంకా మనకి లాస్ట్ లెవెల్, మనకున్న లాస్ట్ లెవెల్ ఏంటి అంటే, మన లాస్ట్ లెవెల్ ఏంటి? యాక్సెప్టెన్స్ టెస్టింగ్. యాక్సెప్టెన్స్ టెస్టింగ్, దీన్ని మనం ఏమని పిలుస్తాం? యూజర్ యాక్సెప్టెన్స్, యూఏటి అని పిలుస్తారు. యూజర్ యాక్సెప్టెన్స్ టెస్టింగ్. ఓకే, యూజర్ యాక్సెప్టెన్స్ టెస్టింగ్. ఇది ఎవరు చేస్తారు? అప్లికేషన్ డెవలప్ అయిన తర్వాత మనం వాళ్ళకి ఇచ్చిన దానికి అంటే ప్రొడక్షన్కి వెళ్ళడానికి ముందు యూజర్ టెస్ట్ చేస్తారనమాట. ఓకే, యూజర్ ఆర్ క్లయింట్ యూజర్ ఆర్ క్లయింట్. ఓకే, టెస్టింగ్ ద అప్లికేషన్ బిఫోర్ గోయింగ్ టు ప్రొడక్షన్. Testing the application before going to production. Is called UAT testing. Before going to production is called UAT testing. ఇందులో మనకి 2 approaches ఉంటాయి. The first one is alpha testing, second one is beta testing. Alpha testing and beta testing. What is alpha testing? Alpha testing means testing the application at our location, అంటే మన ఆర్గనైజేషన్లో at our location with real data or by the client people with real data, either by our people or client people అన్నమాట. ఓకే, సింపుల్గా చెప్పాలంటే రియల్ డేటా అని చెప్పచ్చు. క్లయింట్ సైడ్ పీపుల్ అయినా మన పీపుల్ అయినా, బట్ రియల్ డేటా తోటి టెస్ట్ చేస్తారనమాట. ఓకే, టెస్టింగ్ ద అప్లికేషన్ ఎట్ అవర్ లొకేషన్ విత్ రియల్ డేటా ఆన్ యూఏటీ ఎన్విరాన్మెంట్, ఆన్ ఏ సెపరేట్ ఎన్విరాన్మెంట్, మనం టెస్ట్ రెగ్యులర్గా సిస్టమ్ టెస్ట్ చేసే ఎన్విరాన్మెంట్ మీద చేయమండి, సెపరేట్ ఎన్విరాన్మెంట్లో టెస్ట్ చేస్తామన్నమాట. బీటా టెస్టింగ్ అంటే టెస్టింగ్ ద అప్లికేషన్ ఎట్ క్లయింట్ లొకేషన్. మన లొకేషన్లో కాదు, క్లయింట్ లొకేషన్లో వాళ్ళ టెస్ట్ చేసుకునే దాన్ని బీటా టెస్టింగ్ అని పిలుస్తారు. దీస్ 2 ఆర్ ద యూజర్ యాక్సెప్టెన్స్ టెస్టింగ్ అప్రోచెస్. యూఏటీ టెస్టింగ్ క్లయింట్ సైడ్ పీపుల్ చేస్తారు. జనరల్గా క్లయింట్ సైడ్ పీపుల్ చేసే టెస్టింగ్ని యూఏటీ టెస్టింగ్ అని పిలుస్తారు అనమాట. ఓకే, దాంట్లో ఆల్ఫా టెస్టింగ్, బీటా టెస్టింగ్ అని ఉంటుంది. ఆల్ఫా టెస్టింగ్ ముందు చేస్తారు, అంటే సెపరేట్ ఎన్విరాన్మెంట్లోనే రియల్ డేటా తోటి మన లొకేషన్లో చేస్తుంది ఆల్ఫా టెస్టింగ్. సెపరేట్ ఎన్విరాన్మెంట్లో వాళ్ళ లొకేషన్లోనే వాళ్ళు చేసుకుంటే దాన్ని బీటా టెస్టింగ్ అని పిలుస్తాం అనమాట. దీస్ ఆర్ ద 4 levels of testing. ఓకే, దీస్ ఆర్ ద 4 levels of testing. యూనిట్ టెస్టింగ్, ఇంటిగ్రేషన్ టెస్టింగ్, సిస్టమ్ టెస్టింగ్, యాక్సెప్టెన్స్ టెస్టింగ్.
యూనిట్ టెస్టింగ్ ఇండివిజువల్ మాడ్యూల్స్ని టెస్ట్ చేయడం. ఇంటిగ్రేషన్ టెస్టింగ్ ఇండివిజువల్ మాడ్యూల్స్ని కలిపి ఇంటిగ్రేట్ చేసి దాన్ని డేటా ఫ్లోని టెస్ట్ చేయడం. సిస్టమ్ టెస్టింగ్ డెవలపర్లు డెవలప్ చేసిన సిస్టమ్ని టెస్టర్లు టెస్ట్ చేసి దాన్ని సిస్టమ్ టెస్టింగ్ అంటారు. ఇందులో ఫంక్షనల్ టెస్టింగ్, నాన్ ఫంక్షనల్ టెస్టింగ్ చేస్తాం. నెక్స్ట్ వన్ యూజర్ యాక్సెప్టెన్స్ టెస్టింగ్, లాస్ట్ టెస్టింగ్ అండి. యూజర్ యాక్సెప్టెన్స్ టెస్టింగ్, ఫైనల్ టెస్టింగ్. ప్రొడక్షన్కి వెళ్ళే ముందు క్లయింట్ సైడ్ పీపుల్ తోటి రియల్ డేటా తోటి టెస్ట్ చేసే దాన్ని యాక్సెప్టెన్స్ టెస్టింగ్ అంటారు. యూజర్ యాక్సెప్టెన్స్ టెస్టింగ్ అని పిలుస్తాం. యూఏటీ టెస్టింగ్ అంటారు. దిస్ ఈజ్ అబౌట్ ద లెవెల్స్ ఆఫ్ టెస్టింగ్. ఓకే, మీకు ఇంకేమైనా క్వశ్చన్స్ ఏమైనా ఉంటే యూ కెన్ ఆస్క్ ఇన్ ద కామెంట్ బాక్స్. ఓకే, మీకు ఇంకా ఫర్దర్ ఇన్ఫర్మేషన్ ఏమైనా కావాలన్నా కింద ఉన్న నెంబర్కి కాల్ చేసి మీరు తెలుసుకోవచ్చు. సీ యూ. లైక్ చేయండి, షేర్ చేయండి. ఫర్ మోర్ ఇన్ఫర్మేషన్ సబ్స్క్రైబ్ అండ్ స్టే ట్యూన్ టు ITTV.